ఆహా! ఆహా! ఏం చెప్పాలి ఈ పాట గురించి. ఎంతకాలానికి, ఎన్నాళ్ళకి చేయగలుగుతున్నానా ఈ పాట అనిపిస్తోంది. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఇంకింతకన్నా మాటలు లేవు చెప్పడానికి ఈ పాట గురించి. అందరికీ నమస్కారం. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్‌కు మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న. అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్‌గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే విషయమే, మళ్ళీ మర్చిపోతానేమో ముందే చెప్పేస్తూ ఉంటాను. అదేంటి అంటే మా ఛానల్లో జాయిన్ ఎక్కడుంది అని అడుగుతున్నారు. మా ఛానల్ యూట్యూబ్లో ఓపెన్ చేస్తే అదిగో హోమ్ పేజ్ అట్లా వస్తుంది. సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ పై క్లిక్ చేయండి. 2 నిమిషాల వీడియో కనపడుతుంది. పూర్తిగా చూడండి, వివరాలన్నీ ఉన్నాయి అందులో. ఇక్కడ చాలా క్లుప్తంగా చెప్పేస్తాను. అసలు ముందు జాయిన్ అవ్వడం అంటే ఏంటి అంటే, మీరు జాయిన్ అయితే ఈ ఛానల్లో మెంబర్స్ అవుతారు, మెంబర్షిప్ పొందుతారు, అంటే సభ్యత్వం పొందుతారు, సభ్యులు అవుతారు. దానివల్ల మెంబర్స్ ఓన్లీ కంటెంట్, మెంబర్స్ ఓన్లీ వీడియోస్, అంటే మెంబర్స్కి మాత్రమే ఓపెన్ అయ్యే వీడియోస్ అన్నీ మీకు ఓపెన్ అవుతాయి మెంబర్స్ అయిన తర్వాత. అయితే ఇతర ప్రయోజనాలు ఏంటి అంటే, కోర్సులు ఉన్నాయి. ఓకేనా, నేను రూపొందించినటువంటి కోర్సెస్, ముందుగా కీబోర్డ్ కోర్స్ ఉంది, బిగినర్స్ కోసం చేసిన కోర్సు, ఎప్పుడో అప్లోడ్ చేసి పెట్టేసాము. దాని తర్వాత ఫ్లూట్ కోర్స్, అది అడ్వాన్స్ లెవెల్ ఫ్లూట్ కోర్స్ కూడా అయిపోయింది. మొన్ననే జూన్ 2025 పూర్తయింది. ఈ మాసం జూలై 5వ తారీఖు నుంచి మ్యూజిక్ థియరీ వెస్ట్రన్ ఆ కోర్సు మొదలైంది. దీని తర్వాత ఖచ్చితంగా ఉండబోతున్నది గిటార్ కోర్సు. సో అది కూడా అయిపోయిన తర్వాత వచ్చే సంవత్సరం ఏదో సమయంలో కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం వోకల్ కోర్స్ ప్రారంభం కాబోతోంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం మీరు ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి. ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఇప్పుడు ఒకటే చెప్తుంటాను, చాలా చక్కటి ఉపయోగపడే ప్రయోజనకరమైనటువంటి ఒక సంగీత సంకలనాన్ని మీరు కోల్పోతున్నారు. యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ ఆఫ్ గుడ్ అండ్ యూస్ఫుల్ మ్యూజికల్ కంటెంట్. ఓకే, సో ఈ పాట అధిక ప్రాధాన్యత వర్గంలో చేస్తున్నాను. నా పేరు బికారి, నా దారి ఎడారి, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచన, పెండ్యాల గారి స్వర రచన, ఎస్పిబి గారి గానం. 1976లో వచ్చింది సినిమా, అనగా వచ్చే సంవత్సరానికి 50 సంవత్సరాలు. 50 సంవత్సరాలు అవుతున్నా సరే ఆ బాణీలో తాజాదనం ఇప్పటికీ ఇంతమంది కోరుకుంటున్నారు. ఇది అధిక ప్రాధాన్యతలో 12 మంది అడిగినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. సో ఇది ఈ మధ్యదే, ఒక 3 ఏళ్ల క్రితం విన్నపడి ఉండొచ్చు. సో చాలా చాలా సంతోషంగా ఉంది నాకు చేయడం అనేది. ఇది 2 శృతులు ఉన్నది, డి. రాగం వచ్చేసి ఆరభి. అసలు చూడండి, ఆరభి రాగంలో ఇలాంటి ఒక పాట, అబ్బాయి అలాంటి థాట్స్ లెజెండ్స్కే వస్తాయి. పెండ్యాల గారు బాబా ఏం కంపోజిషన్. సో 6/8 అంటారు దీన్ని. తక్కిట్ట తిస్ర జాతికి చెందినటువంటి నడక అనుకోండి. ఈ పాట యొక్క స్వర విశ్లేషణలో మొదటి భాగానికి మీ అందరికీ స్వాగతం. ఫస్ట్ మనకి చాలా గొప్ప ప్రయోగం వాడు చేశారు పెండ్యాల గారు. విని ఒక్కసారి మైండ్ అలా దిమ్మ తిరిగిపోయింది అనమాట. ఫ్లూట్ యాడ్లిబ్ ఇచ్చారు. ఆ యాడ్లిబ్ అంటే ఆయన అలా డాబా మీద నుంచి కృష్ణ గారి పాత్ర పాడుతుంటే జయప్రద గారు అట్లా చూస్తారు ఒకసారి లోపల నుంచి. వెనకాల మనకి ఈ ఫ్లూట్ మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది, యాడ్లిబ్. ఇదంతా వింటుంటే అక్కడ ఉంటుంది అది అభేరి రాగమా అనిపిస్తుంది ఒక్కసారి. శుద్ధ ధన్యాసం అట్లా తీసుకెళ్ళారు. చూడండి, ప్లే చేస్తాను. ఫైనల్గా ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు. అంటే సరే సని అట్లా ఓపెన్ చేశారు. ఇదే సా అనిపిస్తుంది మనకి తాత్కాలికంగా. బాబా వాట్ ఎన్ ఎక్స్పెరిమెంట్. తర్వాత సరే అంటే ఇది ఇక్కడ సా అనిపించింది కదా, నిరిస తర్వాత నిరిసని ప గమ ప, తర్వాత గమ ని ప మరి రి స
ఇక్కడ డి మేజర్ కార్డ్ వేశారు. అక్కడ మనకు తెలుస్తుంది, ఓహో ఇదన్నమాట షడ్జము, ఇది ఆధార షడ్జము, ఇది కాదు అని. కార్డ్స్ కూడా ఉన్నాయి, చెప్తాను. మధ్యలో గిటార్ మీద కార్డ్స్ ఇచ్చారు. ఇప్పుడు ఈ స్వరాలు, ఇది సా అయితే ఏమవుతుందో పాడి చూపిస్తా చూడండి. ఇందాక సరి సని అన్నాను కదా, ఇది సా అనుకుని, ఇప్పుడు ఇది సా అని తేలిపోయింది కాబట్టి రే గ రే స రే గ రే స రే మా పద సరి. సగరి సగరి 2 సార్లు. తర్వాత సగరి స దైర మా పదరిద. తర్వాత మా ప సద సద ప గ మ గరి గరి సరి. గరి గరి సరి గరి సరి స. ఆ మధ్యలో కార్డ్స్ చూడండి. ఇక్కడ కదా, ఎక్కడ వేసారంటే కార్డు తర్వాత అక్కడ జీ మేజర్. ఇంకొక తమాషా అయిన కార్డు భలే అనిపించింది. తర్వాత ఏంటంటే ఏ మేజర్. వావ్, వాట్ అన్ అరేంజ్మెంట్, వాట్ ఎ బ్రెయిన్, వాట్ ఎ కార్డ్ ప్రోగ్రెషన్. ఈ మైనర్, జీ మేజర్, ఏ మేజర్, ఫైనల్గా మళ్ళీ డి మేజర్ చూపించారు. ఓకే, అంతే. ఇది యాడ్ లిబ్ కదాకా. ఇక్కడ నుంచి పల్లవి ఎస్పీబీ గారు మొదలు పెడతారు. కొంత టైం పడుతుంది మనకి అడ్జస్ట్ అవ్వడానికి. అంటే ఇది సా అనుకున్నాం కదా, శుద్ధ ధన్యాసం ఎట్లా అనిపించింది. నాకేమనిపించిందంటే, ముఖ్యంగా పాత సినిమాలు, అప్పటి సినిమాల్లో రాత్రిపూట పాట చందమామ అనగానే మోస్ట్లీ మోహన్ రాగం లేదంటే అభేరి, ఈ రెండే యూజ్ చేసేవారు. చాలా కరెక్ట్గా సరిపోతాయి కూడా, అవి వాళ్ళ ఇన్వెన్షన్ అటువంటిది, డిస్కవరీ. సో అట్లా నేను అనుకోవడం, పెండియాల గారు కూడా ఓహో పైన డాబా మీద సిచ్యువేషన్ అనగానే ముందు ఇట్లా ఓపెన్ చేద్దాం, చేసి తర్వాత ఆడియన్స్కి ఇది కాదు సా, ఇది కాదు ఇది అని చూపిద్దాం అని ఒక తమాషైన ఎక్స్పెరిమెంట్. ఎంత గొప్పగా ఆలోచించారు చూడండి ఆయన. బాబా. సో ఇప్పుడు ఒకసారి ఈ శృతిలో మనం ఇంకొంచెం స్థిరపడడానికి సమయం పడుతుంది. అందుకని ఒకసారి ఆరభి రాగం ఈ శృతిలోంచి చూపిస్తాను. ఓకే, ఇక్కడికి వచ్చేసామా. సద సరి మమ గరి సరి సగరి గరి స స రే గ సరి సగరి గరి స స ఇది 2 సార్లు అయిపోయిన తర్వాత వుడ్ విండ్ మీద ఒక బిట్ ఇచ్చారు. పరేగ సరి ద సరి ప. ఇక్కడి నుంచి అనుపలం అనుకోవచ్చు. భలే. సరి స
ఓకే, ఇప్పుడు మళ్ళీ మధ్యపాలో పాడతారు కదా, ఇక్కడ ఏం చేశారంటే కాకుండా దశ సరి రిమ మగరి దశ సరి రిమ మగరి గ సరి గరి ఇంకోసారి పాడతారు. అక్కడ ఎంత మధురంగా అంటారు బాలుగారు అది. దశ సరి మగరి సరి దశ సరి మద మగరి సరి. ఓకే, ఇక్కడ ఆగొచ్చాం. వాయిస్తాను చివరిలో, వదలబుద్ధి అవ్వట్లేదు, అలా ఉంది పల్లవి. ఓకే, ఇక్కడ నుంచి హార్మోనియంపై ఒక చక్కటి బిట్. మద పద మగరి. సరిగా రాలేదు, మళ్ళీ చూపిస్తాను. ఇది అంతే, చిన్న బిట్, స్వీట్, స్మాల్ అండ్ స్వీట్, క్యూట్ అండ్ షార్ట్. మళ్ళీ ఒకసారి ఇక్కడ చరణంలో మొదటి లైన్ ఉందే, వామో ఎంత టైం పట్టిందంటే నాకు. తోటకు తోటును ఏటికి నే బిడ్డను, ఇది అర్థం చేసుకోవడానికి. అంటే బాణి ఎంత క్లిష్టతరంగా ఉందో అంత క్యాచీగా ఉంది, అంటే అంత సులువుగా పట్టుకుంటుంది వినగానే. కానీ పాడే వాళ్ళకి మరి బాలుగారు అప్పటికి ఇంకా అంత ఎస్టాబ్లిష్డ్ సింగర్ అయితే కాదు ఆయన. ఎందుకంటే ఘంటసాల మాస్టర్ 74లో వెళ్ళిపోయారు, 1974. సో 76లో వచ్చింది ఈ సినిమా, అంటే జస్ట్ 1 or 2 years అయింది. డెఫినెట్గా అప్పటికి ఈయన ఒక 10 ఏళ్ల కెరీర్ ఆల్మోస్ట్ అయి ఉండొచ్చు. అంటే 66లో ఈయన పరిచయం అయ్యారు బాలుగారు. ఒక 10 ఏళ్ళు అనేప్పటికీ ఘంటసాల మాస్టర్ తర్వాత మరి ఎంత గొప్పగా పాడితే ఆ స్థానాన్ని నిలదొక్కుకోవాలి. మరి ఎంత కష్టపడి ఉంటారు బాలుగారు ఆ టైంలో. ఎంతో కాంపిటీషన్ కూడా ఉంటుంది కదా, వేరే వేరే సింగర్స్ ఉన్నారు. మరి ఇలాంటి ఒక కష్టతరమైన బాణి రాజేశ్వరరావు గారు కానీ, పెండ్యాల గారు కానీ, మాస్టర్ వేణు గారు కానీ, నాకు తెలిసి నా దృష్టిలో ఎప్పుడు కూడా వీళ్ళ ముగ్గురిని త్రిమూర్తులు అనుకుంటాను నేను. సో వీళ్ళ ముగ్గురు కంపోజ్ చేసిన బాణీలు పాడడం అంటే అంత ఈజీ కాదు, ఇట్స్ నాట్ ఎ జోక్. నాకు ఆ ఫస్ట్ లైన్ వినగానే చూడండి, మీరు ఆ పాట పాడడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా గాయకులకు చెప్తున్నాను, గాయకులకు ఇలాంటి పాటలు ఈ చరణంలో ఆ మొదటి లైన్ కనుక ఆ పాడినట్టుగా పాడగలిగితే అందులో ఒక 70% పాడిన కూడా సూపర్. ఎట్లా అసలు ఆ బాణి ఆయనకి ఎలా తట్టింది, ఈయనకి ఎట్లా నేర్పారు, ఈయన ఎలా ఆకలింపు చేసుకుని పాడారు అసలు చూడండి. చాలా కష్టం. ఇప్పుడు వాయించినప్పుడు కూడా పూర్తి స్వరూపం వచ్చిందంటే ఆ లైన్ది నాకు డౌట్గానే ఉంది కదా. మీరేం చేయాలంటే ఆ గా నుంచి దా స్లైడ్ చేసినప్పుడే స్వరూపం పూర్తిగా వస్తుంది.
దస సరి సరి గరి సారీ తర్వాత మరి మమ పద మమ మమ పాప సద సరిద పమ మమ ప పద స సద పమ పద స సద సరి రి రి స మరి మరి సద రి సరి రి రి బా. అనగానే ఒక రిథమ్ రోల్ వస్తుంది తబలా డోలక్, తర్వాత మళ్ళీ ఇదే లైన్ పాడతారు. గమకాలు జాగ్రత్తగా గమనించండి. వా అంటే ఇంతకన్నా సమయం దొరకలేదు ఇవాళ. బట్ ఇంకోటి ఏంటంటే వామో అనిపించింది, ఇంతకన్నా చేయలేను ఎందుకంటే అంత కష్టంగా ఉంది. ఒక్కసారి సరే యాడ్ లిబ్ ఫ్లోట్ చూసేసాం, ఆ హార్మోనియం పెట్టి చాలా విపులంగా చెప్పాను. పాట పోర్షన్ మాత్రం మళ్ళీ ఒకసారి స్లోగా వాయిస్తాను, మొత్తం గమనించండి. అక్కడితో వీడియో ఆపేయచ్చు ఇంకా. ఇక్కడ అనుకుంటాం మనం దా నుంచి వెళ్ళారేమో పైకి అని. నేను చాలా కాలం అట్లాగే అనుకున్నాను, బట్ దా కాదు పా నుంచి తీసుకున్నాను పైకి వెళ్ళడం. ఎందుకంటే తర్వాత సా ద మా వస్తుంది ఆ కార్డ్ జీ మేజర్, అందుకని పా నుంచి తీసుకున్నారు. ప్రతి దానికి లాజిక్ ఉంటుంది లెజెండ్స్ కంపోజ్ చేసినప్పుడు. చరణం సారీ క్షమించారు. మళ్ళీ చూద్దాం. మళ్ళీ చూస్తాను. అంతవరకు ఏదో లిరిక్ కూడా చాలా ప్లేసెస్లో గుర్తుంది నాకు, అంత గొప్ప సాహిత్యం దేవుళ్ళపల్లి వారి రచన. ఓకే, సో మొదటి భాగంలో ఇంతవరకే. ఇవాళ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళ కోసం కూడా వీడియో అప్లోడ్ అవుతుంది. అనగా మ్యూజిక్ థియరీ వెస్ట్రన్ కోర్సులో 2వ వీడియో ఇవాళ అప్లోడ్ అవబోతోంది. సో మెంబర్స్ని అక్కడ కలుస్తాను. ఈ పాట ఇక్కడ మీ అందరూ కూడా చక్కగా నేర్చుకుని అభ్యాసం చేసుకోండి. మళ్ళీ 2వ భాగంలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.